హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్న ₹1 కాయిన్ ఇలాంటిది 1992 స్టార్ హైదరాబాద్ మింట్ కాయిన్ లేదా 1993 స్టార్ ఉన్న కాయిన్ అంటే హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్స్ అనేవి ఒక 5,000 కాయిన్స్ కావాలండి. ఒక అతను అయితే తీసుకుంటానన్నాడు. ఒక్కో కాయిన్ అయినా ₹10 కొంటారంట. అయితే కాయిన్ కండిషన్ అనేది మంచిగా ఉంటేనే ఆయన తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాయిన్ కండిషన్ బాగోపోయినా డ్యామేజ్లు ఉన్నా అలాంటి కాయిన్స్ అనేవి తీసుకోరంటండి. మనకైతే ఒక అతను అడిగిన రిక్వైర్మెంట్ ఇది. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్స్ అనేవి ఉన్నట్లయితే, అవి మంచి కండిషన్లో ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టినట్లయితే, మీకు ఆ రేటుకి ఇవ్వడం ఇష్టమైతేనే మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే నేను అతనికి చెప్తాను. మీ దగ్గర కాయిన్స్ అతనికి ఇవ్వడమా ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం అండి. దీనిలో బలవంతం అనేది ఏమీ లేదు. ఒక అతను అయితే వీటిని ₹10 కొంటానన్నాడు ఒక్కొక్క కాయిన్. ఆయనకి మొత్తం 5,000 కాయిన్స్ కావాలంట. మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు ఇవ్వండి. మేము మొన్న తీసుకున్న కాయిన్స్ని పార్సిల్ చేసి ఈరోజు కొరియర్ కూడా చేసామండి. అది ఈ వీడియో లాస్ట్లో మీరు చూడొచ్చు. మా దగ్గరికి మొన్న ఒక పెద్ద ఆయన వైజాగ్ నుంచి వచ్చారండి. ఆయన దగ్గర కాయిన్స్ నేను చూశాను. అవి కాయిన్ బయర్కి చెప్పినప్పుడు ఆయన ఇంత రేటుకి కొనమన్నారు. అలాగే మేము ఆ రేటుకి కొన్నాం. వాటిని ఈరోజు పార్సిల్ కూడా చేసామండి. అది ప్రూఫ్గా మీకు పెట్టడం జరిగింది వీడియో లాస్ట్లో. మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టినట్లయితే నేను ఆ రేట్లు పెడతానండి. కానీ చాలామంది రేటు చెప్పినప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కామన్ కాయిన్స్కి రేట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయండి. మీ అందరి దగ్గర ఉన్నాయి కామన్ కాయిన్స్ లేదా కమామరేటివ్ కాయిన్స్. కమామరేటివ్ కాయిన్స్ అంటే బొమ్మలు ఉండే కాయిన్స్. అవి కూడా సాధారణమైన కాయిన్సే చాలామంది దగ్గర ఉన్నాయండి. రేర్ కాయిన్స్ అనేవి ఎవరి దగ్గర కూడా లేవు. నోయిడా మింట్ కాయిన్ అనేది ఇలా ఉండాలండి. చాలామంది తెలియక ఏదో కాయిన్ పెట్టి నోయిడా అనుకుంటున్నారు. నోయిడా అంటే ఇలా గుండ్రంగా చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. 1900 నోయిడా మింట్. ఈ కాయిన్ యూజ్డ్ కండిషన్లో 15,000 అండి. మంచి కండిషన్ ఉంటే 40,000-50,000 వరకు కూడా ఈ కాయిన్కి వస్తాయంట. నోయిడా మింట్ అంటే ఇలా ఉండాలంట. మీ ఎవరి దగ్గరైనా నోయిడా మింట్ అని ఫోటోలు పెడతారు కదా సార్, పెట్టినప్పుడు మీరు ఆ కాయిన్ ఇలా ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఈ కాయిన్ అనేది ఎలా ఉంటే మాత్రమే అది నోయిడా మింట్ అండి. దానికి మాత్రం అధికమైన ధర అనేది వస్తుంది. ఇక 1991లో ఉన్న మిగతా కాయిన్లన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటాయండి. అవి ₹2, ₹3 ఉంటాయి ఒక్కొక్క కాయిన్. దీనిలో నోయిడా మింట్ ఒకటి మాత్రమే విలువైంది. మిగతావన్నీ కూడా మామూలు కాయిన్లేనండి. వాటికి అసలు ధర అనేది ఏమీ ఉండదు. అంటే ₹1 కాయిన్ ₹3 లేదా ₹4 అలా ఉంటాయి సార్. రేర్ కాయిన్లకి మాత్రమే విలువ అనేది ఎక్కువ ఉంటుందండి. కామన్ కాయిన్లకి విలువ అనేది ఉండదు సార్. రేపటి వీడియోలో మళ్ళీ వేరేవి చెప్తాను. థ్యాంక్ యూ సార్. అది సాధ్యపడదు కూడా.